హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు మిమ్మల్ని చికాకు పరుస్తాయి. కాబట్టి మీరు కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ భాగస్తులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండండి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కూడా ఉంది. అధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు ఉద్యోగస్తులు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు దైవ దర్శనాలు చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు పెద్దలను గౌరవించడం వలన మీకు మేలు జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య వివాదాలతో విడిపోయేంత వరకు రావచ్చు కాబట్టి మీరు కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు ధన నష్టం కూడా కనబడుతుంది. ఉదర సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే వ్యాపారస్తులు ఈరోజు ఎలాంటి నూతన ప్రయత్నాలు అయితే చేయకండి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు ఈరోజు పెట్టకపోవడమే మేలు చేస్తుంది. అలాగే ఉద్యోగ నష్టం, విద్యా నష్టం అనేది కనబడుతుంది. భూ నష్టం కూడా కనబడుతుంది కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వైద్యులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి కుటుంబంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక వృషభ రాశి వారు ఈరోజు బంధుమిత్రుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. సన్నిహితులను కలుసుకొని సహాయాన్ని కోరవలసి రావచ్చు. ఆస్తి వివాదాలు అనేవి తప్పకపోవచ్చు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే శారీరక రుగ్మతలు కూడా వేధిస్తాయి. ఇక కాంట్రాక్టర్లకు అంతగా అనుకూలించేది ఈరోజు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఆటంకాలను ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయ వర్గాల వారికి లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఇక మహిళల యొక్క అంచనాలు ఈరోజు తప్పవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి.